సీతాదేవి కొడుకును చూస్తుంది, సంబరపడుతుంది, సంతోషపడుతుంది. అవ్వా మరి కొడుకును చూడబోతే సూర్య వేడి కడలు చంద్ర వేడి కడలు పొడిచేటి పొద్దుకు వంకున్నది, నా కొడుకు వడి వంక లేకపాయని. అవ్వాలి కొడుకును ఎత్తుకొని సంబరపడుతుంది మరి కొడుకును కనుకనేవి అల్లారు ముందుగా సాధి పెంచి పెద్ద ఎత్తనన్నది. అమ్మా రామవ రామ రామ రామవ రామ రామ యోగ్య కొడుకోను ఎత్తుకొని సంబరానే పడతదేమో. రామవ రామ రామ కుడి సంకనెత్తుకొని చనుపాయం ఇస్తదేమో. రామ రామ సంకనెత్తుకొని చనుపాయం అందయే. రామ కొడుకోను చూడబోతే ఎంత ముద్దుగున్నాడే. రామ రామ మరి కన్న తల్లి కనుక సుందరి ఆ ప్రకారంగా కొడుకులు దాకా పెద్ద ఒక రోజు 2 రోజులు 3 2 5 రోజుల కొడుకు పెరిగిండే. అమ్మా కొడుకు పెరిగినప్పుడే పులివాయల కొమ్మలతోని పుట్టుమాయలని ఇస్తాండి. అవ్వా మరి అంటే 18 రోజుల కొడుకు పెరిగిందమ్మా. మరి 18 రోజుల కొడుకు పెరిగినప్పుడే ఆ తల్లి ఏమనుకున్నది, కచ్చేరి కాడ నా భర్త ఉన్నాడు సుందర సేరాదు, నాకు నా పెద్ద బిడ్డలు కనుకనేమి అంది కళ్యాణం చేసిన నా బిడ్డకు వాళ్ళకి కబురు చేస్తానన్నది. అవ్వా 2 రాజవెలుదాడు దేవదేవాన్ని కూడా దేశ పరిపాలన చేస్తాడమ్మా. దేశ పరిపాలన చేస్తాంటే రాదు భార్య మొదలవు ఎదురుతోనే రాదనుకున్నాడు. నా బిడ్డ రావాలని అల్లు రాలే, నా గర్భాన కొడుకు పుట్టి 18 రోజులు అవుతుంది. కానీ క్షత్రియ నగరం మా అల్లుడి క్షత్రియ మహారాజు నా బిడ్డ దేవి మొదలవు ఎదురుతోనే ఇల్లు నిండిల్లే. అవ్వా అంటే 19 రోజులు అయింది. 19 ఉన్నొకటి 20, 20 ఉన్నొకటి 21 రోజు గడవనే గడిచింది. అవ్వా పెద్ద బిడ్డ వచ్చింది, నా అల్లుడు వచ్చిండు, మేము కూడంతా బలగా ఉన్నాము. నా కొడుకు పేరు పెట్టుకోవాలి. రాజ్యం గండన పుట్టిండా, దేశం గండన పుట్టిండా, అవ్వ గండన పుట్టిండా, ఏ గండన పుట్టిండా. పంతునూరి పడ్డ వచ్చిండు, 5 బ్రాహ్మణులు తీసుకున్నాడే. అవ్వా ఇక రాజు బయలు వెళ్ళినాడు.